నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' ఈ నవలలోని మూడో భాగాన్ని విందామా? వారం రోజుల అనంతరం స్వప్న నర్సింగ్ హోమ్ గదిలో కిటికీ దగ్గరగా నిలబడింది. చేతులు కిటికీ కమ్మీలను పట్టుకుని ఉన్నాయి. స్వప్న చూపులు తదేకంగా గేట్ వైపు చూస్తున్నాయి. నర్సింగ్ హోమ్ ఆవరణలోకి రకరకాల కార్లు వచ్చి వెళ్తున్నాయి. స్వప్న చూపులు నర్సింగ్ హోమ్ ఆవరణలో గేటు పక్కనే ఉన్న పెద్ద రావి చెట్టు వైపు నిలిచినాయి. దాని క్రింద ఎండిన ఆకులు విపరీతంగా రాలిపడి ఉన్నాయి. చూస్తుండగానే గాలి విసురుగా వచ్చింది. ఆకులు చెల్లా చెదురుగా లేచి దూరంగా వెళ్ళి పడినాయి. కొన్ని ఆకులు గుండ్రంగా లేచినాయి. వెళ్ళి గోడ బయట తలో దిక్కున పడినాయి. స్వప్న వాటినే చూస్తోంది. అంత క్రితం వరకు అన్నీ కలిసి ఒక్క చోటునున్నాయి. మరు నిమిషంలో ఒకదాని ఉనికి మరొకటి తెలుసుకోలేనంత దూరంగా చెల్లా చెదురైపోయినాయి. స్వప్న, మేనమామ పిలుపు వినిపించింది. పరధ్యాసగా నిలబడిన స్వప్న వెనక్కు తిరిగి చూసింది. లక్ష్మీరంజనం గారు గదిలోకి వచ్చారు. ఆయన ముఖం ఉదయం నుంచి ఎండలో విశ్రాంతి లేకుండా తిరుగుతున్నవాడిలా అలసిపోయినట్టుగా ఉంది. మన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయినాయి. ఇల్లు ఖాళీ చేసి అప్పగించొచ్చాను. సామాను సంచిలో కుట్టి లారీకి బుక్ చేసే వచ్చాను. ఆయన కూజా దగ్గరికి వెళ్ళి గ్లాసులో నీళ్లు ఒంపుకుంటూ అన్నారు. స్వప్న మౌనంగా విన్నది. అయిపోయింది. ఉన్న ఆ ఇల్లు అనే ఆధారం ఒక్కటి వీళ్ళు తన ప్రాణాలు తోడి ఆ నీడ కూడా లేకుండా ఊడబెరికేశారు. స్వప్నకి కాస్త స్వస్థత చిక్కినప్పటి నుంచి ఆయన ఇదే గొడవ. నువ్వు ఈ ఊళ్ళో ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, మన ఊరు వెళదాంరా అని మొదలుపెట్టారు. స్వప్న రానని తిరస్కరించింది. రావా? రాకుండా ఒక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావు? నాకు ఎలా వ్రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నన్ను 10 సార్లు ఈ మాటతో తర్కించొద్దు. కానీ మావయ్య అఖండుడు. అప్పటికి ఇంకేం తర్కించలేదు. తను బలవంత పెట్టిన నెపం తన మీద ఉంచుకోలేదు. డాక్టర్ గారి చేత, సుధీర్ చేత చెప్పించాడు. స్వప్న ఊరు వెళ్ళడానికి ఇష్టపడటం లేదని తెలిసి డాక్టర్ గారు అన్నారు, మీ మావయ్య నాకంతా చెప్పారు. నీ పరిస్థితులు పంతాలకి పట్టింపులకి పోయేవి కావు. స్వప్న, ఆడపిల్లవి, సిటీలో ఒంటరిగా ఉండడం ఏమాత్రం మంచిది కాదు. నీ మేలు కోరే చెప్తున్నాం, నువ్వు వినాలి. అది కాదు డాక్టర్. కానీ నువ్వింకేం చెప్పద్దు. నువ్వు ఆరోగ్యం చక్కబడే వరకు మీ మావయ్య దగ్గర ఉండాలి. తప్పదు. స్వప్న నిస్సహాయంగా చూసింది. ఆ సాయంత్రం సుధీర్ వచ్చాడు. అతను కూడా ఇదే ప్రసంగం ఎత్తాడు. నువ్వు ఒంటరిగా ఉండడం అనేది సమస్య కాదు. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు కోలుకోలేవు. మీ అమ్మ జ్ఞాపకాలు నిన్ను మరింత కృంగదీస్తాయి. అందుకే ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నామని, నువ్వు మీ మావయ్యతో ఊరు వెళ్తున్నావని చెప్పాను. ఆ ఇల్లు ఈ ఫస్ట్ నుంచి ఇంకోరికి అద్దెకి ఇచ్చేశారు. సోమవారం నాడు బాగుందని మీ మావయ్య అంటున్నారు. ఆ రోజే నీకోసం టికెట్లు బుక్ చేయించాను. అంతవరకు ముఖం పక్కకు తిప్పుకొని మౌనంగా తనకిష్టం లేని ఈ హితవచనాలన్నీ బలవంతంగా దిగమింగుతున్నట్టుగా ఉన్న స్వప్న ఒక్కసారిగా ఇటు చూసి ఆగ్రహం ఆపుకోలేని దానిలా అంది. ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారా? ఎందుకు చెప్పారు? ఎవరిని అడిగి చెప్పారు? అసలు నా విషయాల్లో కల్పించుకోవడానికి మీరెవరు? నా మీద ఈ పెత్తనం మీకెవరిచ్చారు? స్వప్న తీక్షణ స్వరంతో నిలదీస్తున్నట్టుగా అంటున్న ఈ మాటలకి అతను క్షణంసేపు జవాబు చెప్పలేనట్టు చూశాడు. లక్ష్మీరంజనం గారు చప్పున కల్పించుకుంటూ అన్నారు, స్వప్న, ఏమిటా మాటలు? సుధీరు నేను బాగా ఆలోచించే నీ మంచి కోరే ఈ పని చేశాం. మంచి? ఏమిటా మంచి? మీరు నా మంచి కోరేవారైనట్టయితే నా బాధ ఏమిటో ఆలోచిస్తే ఈ పని చేసేవారు కానే కాదు. నన్ను నన్ను అప్పుడేమో చావనీయకుండా చేశారు, ఇప్పుడేమో బ్రతకనీయకుండా చంపుతున్నారు. స్వప్నకి ఏడుపు ముంచుకొచ్చేసింది. ఈ డాక్టర్ గారికి, ఈ సుధీర్కి తన బాధ ఏమిటో ఎలా తెలుస్తుంది? తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన మేనత్త దగ్గర తను మళ్ళీ వెళ్ళి ఉండాలిట. చిచి, అంతకంటే చావడం నయం. వీళ్ళకేం చెబుతారు? అత్తయ్యకి అసలు తనంటే విలువ లేదు. మామయ్య ఆపేక్షగా చూస్తాడని కోపం. అందులో ఈ పరిస్థితుల్లో వెళితే ఇంకేమైనా ఉందా? ఆవిడ నోటి ధాటి వీళ్ళకేం తెలుసు? స్వప్నకి వీళ్ళ అభిప్రాయాలకు ఎదురు తిరగాలని, తన భవిష్యత్తు గురించి తనకు తానుగా ఒక నిర్ణయం చేసుకోవాలని ఎంతగానో ఉంది. కానీ ఈ నిస్సత్తువలో ఆ నిర్ణయం ఎలాంటిదైతే బాగుంటుందో తోచటం లేదు. చివరికి స్వప్న ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఊరు వెళ్లే నిర్ణయం జరిగిపోయింది. ఇల్లు ఖాళీ చేసేశారు. సామాను లారీకి పంపేశారు. స్వప్న నిట్టూర్పు విడుస్తూ కిటికీ దగ్గర నుండి తిరిగి వచ్చింది. మావయ్య, మరి డాక్టర్ గారి బిల్లు అంది మంచం మీద కూర్చుంటూ. అదే, అదంతా సుధీర్ చూసుకుంటాడు. ఈ మాట వినగానే స్వప్న ముఖంలో చిరాకు తొంగి చూసింది. ఇది కూడా గురుదక్షిణ క్రిందే జమ వ్రాసుకున్నావా? ఆయన ముఖంలో చిరునవ్వు మెదిలింది. నిజం చెప్పాలంటే అతను ఎంత ఇచ్చినా ఆ గురుదక్షిణ తీరనే తీరదు.
ఇది నేనన్న మాట కాదు, అతను చెప్పిన మాట. స్వప్న మెడలో గొలుసు తీసింది. ఇది అమ్మేయి మావయ్య, ఖర్చులకుంటుంది. అతనికి ఇవ్వాల్సింది లెక్క చూసి ఇచ్చేయి. సుధీర్ తీసుకుంటాడనే అనుకుంటున్నావా? లక్ష్మీరంజనం గారు ఆ రోజు ఉదయమే తెలిసిన అతని ద్వారా వడ్డీకి అప్పు తెచ్చి సుధీర్ చేతికి కొంత డబ్బు ఇవ్వబోయాడు, కానీ అతను తీసుకోలేదు. ఆ డబ్బు ఆయన జేబులో పెట్టేస్తూ, నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ. దీన్ని మీరు పెద్ద రుణంగా భావించకండి మాస్టారు. మీరు చూశారుగా, డాక్టర్ గారు నా క్లయింట్. వైద్యానికి ఆయన ఏం ఛార్జ్ చేయలేదు. నేనిచ్చింది కేవలం మందులకి, రూమ్కి మాత్రమే. ఇదిగో ట్రైన్కి టికెట్స్ బుక్ చేయించి తెప్పించాను అంటూ జేబులో నుంచి తీసిచ్చాడు. స్వప్నకి నాతో ఊరు రావడం ఇష్టమే లేదు అన్నారాయన బాధగా. 2 రోజులు అక్కడుంటే తనకే అలవాటు అవుతుందిలేండి అన్నాడు అతను. ట్రైన్కి టైం అయింది. లక్ష్మీరంజనం గారు ఆటో తెచ్చారు. స్వప్నకి నర్సింగ్ హోంలో నుండి బయటకు వస్తుంటే తనకి ఈ ప్రపంచంలో తలదాచుకోవడానికి కూడా నీడలేనట్టుగా అనిపించసాగింది. కానీ చిత్రంగా స్వప్నకి ఏమాత్రం భయం వేయడం లేదు. తను ఈ జీవితం వద్దనే అనుకుంది. అంతం చేసుకోవడానికి ఆత్మహత్య నిర్ణయించుకుంది. కానీ జీవితం మృత్యువుని ఎదిరించి ఓడించి తనను దక్కించుకుంది. తను ఇప్పుడు జీవితం చేతిలో బందీ. ఎలా చెప్తే అలా వినాలి, తప్పదు. ఇద్దరూ స్టేషన్కి వచ్చారు. రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. లక్ష్మీరంజనం గారు స్వప్నం రైల్లో కూర్చోబెట్టి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు క్రింద నిలబడి ఉన్నారు. రైలు కదలబోతున్నానని హెచ్చరిక చేస్తున్నట్టుగా కూత వేసింది. ఆయన పెట్టిలోకి ఎక్కొచ్చి స్వప్న పక్కన కూర్చున్నారు. ఇంతలో సుధీర్ వచ్చాడు. అతన్ని చూడగానే ఆయన ముఖం చాటంతయింది. సుధీర్, వచ్చావా? టైం అయిపోతుంటే నువ్వు ఇక రావేమో, నీకు చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకున్నాను. బయలుదేరబోతుంటే ఎవరో వచ్చారు. ఇదిగో అమ్మ మీకిమ్మనిచ్చింది అంటూ స్వీట్ ప్యాకెట్ అందించాడు. అమ్మగారిని అడిగానని చెప్పు తీసుకుంటూ అన్నారాయన. సుధీర్ కళ్ళు క్షణంసేపు స్వప్న ముఖం మీదనే తదేకంగా నిలిచినాయి. స్వప్న అతన్ని గమనించనట్టే తలదించి బ్యాగులో ఏదో వెతుకుతోంది. ఆ క్షణం స్వప్నను చూస్తుంటే అతనికి చాలా జాలి కలిగింది. ఆ అమ్మాయికి మేనమామ ఇంటికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుసు. ఒక విధంగా బలవంతంగా నిస్సహాయంగా వెళుతోందనే చెప్పాలి. ఆ క్షణంలో అతనికి, స్వప్న, నీకు అక్కడ ఏదైనా మరీ బాధ లాంటిది కలిగితే నా దగ్గరకు వచ్చేయి, నేను నీకు ఏదో ఒక మార్గం చూపించలేకపోను అని చెప్పాలని ఎంతగానో అనిపించింది, కానీ చెప్పలేకపోయాడు. రైలు మళ్ళీ కూత వేసింది, కదిలింది. వస్తాను సుధీర్ అన్నారు లక్ష్మీరంజనం గారు. ఉంటాను మాస్టారు, కదిలిన రైలుతో పాటు 2 అడుగులు వేస్తూ అన్నాడు. స్వప్న హఠాత్తుగా కిటికీలోంచి అతని వైపు చేయి చాచింది. స్వప్న చేతిలో చిన్న కవర్ ఉంది, అది అతనికి అందిస్తోంది. సుధీర్ గబాలన దాన్ని అందుకున్నాడు. రైలు వేగం పుంజుకుని వెళ్ళిపోయింది. సుధీరు క్షణంసేపు విచిత్రంగా తన చేతిలో ఉన్న కవర్ వైపే చూస్తూ నిలబడ్డాడు. ఏముంది ఈ కవర్లో? స్వప్న కృతజ్ఞతలు తెలియజేస్తూ వ్రాసిన ఉత్తరమా? అతను కుతూహలంగా కవర్ చింపి చూశాడు. అందులో నుంచి మిలమిల్లాడుతున్న ఒంటిపేట గొలుసు జారి అతని అరచేతిలో పడింది. అతను దాన్ని చూడగానే తెల్లబోయాడు. కవర్లో చిన్న కాగితం కూడా ఉంది. అందులో ఇలా ఉంది: మావయ్యకి గురుదక్షిణ పేరుతో మీరు మాకు సాయం చేస్తున్నా మీకు రుణపడటం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు నా కోసం ఖర్చు పెట్టిన దానికి ఇది సరిపోతుందనే భావిస్తున్నాను. దయుంచి ఇక ముందెప్పుడూ నా విషయంలో జోక్యం కలగజేసుకోవద్దు. నన్ను యాచకురాల్ని చేయవద్దు. స్వప్న. అతను 2-3 సార్లు ఆ వాక్యాలు చదివాడు. ఒక్క నిమిషం ఆ గొలుసు వైపు చూశాడు. తర్వాత దాన్ని స్వప్న వ్రాసిన చీటీలో భద్రంగా కట్టి జేబులో వేసుకుని బయటకు నడిచాడు. స్టేషన్ దాటి బయటకు వస్తుంటే అతని చెవుల్లో కంఠం మారు మోగుతోంది. అసలు నా విషయాల్లో కల్పించుకోవడానికి మీరెవరు? నా మీద ఈ పెత్తనం మీకెవరిచ్చారు? ఆ మాటల్లో ఆగ్రహమే అతనికి మరీ మరీ గుర్తుకొస్తోంది. బయట పార్కింగ్లో నిలిపి ఉంచిన కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి కూర్చుని స్టార్ట్ చేశాడు. అతనికి ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. టేప్ ఆన్ చేశాడు. మృదు మధురంగా ఉన్న వాయిద్య గోష్ఠి వినిపించసాగింది. డ్రైవ్ చేస్తున్న అతను అప్రయత్నంగా జేబు తడుముకున్నాడు. అతని చేతికి గొలుసు తగిలింది. స్వప్న మెడను కౌగిలించుకుని ఉండే గొలుసు ఇప్పుడు తన గుండెలను తాకుతూ జేబులో దాక్కునుంది. అతనికి ఆ భావన గమ్మత్తుగా అనిపించింది. ఇంటి ముందు బండి ఆగటం చూడగానే చేస్తున్న పని వదిలి నాంచారమ్మ తొంగి చూసింది. బండిలో నుంచి దిగిన లక్ష్మీరంజనం గారు చెయ్యి అందించి మేనకోడల్ని దింపుతున్నాడు. స్వప్నను చూడగానే ఆవిడ నిర్ఘాంతపోయింది. తను ఆయనకి వెళ్ళేటప్పుడు 1,00,000 చెప్పి పంపించింది. తను చెప్పినవన్నీ ఇక్కడే గాలి కొదిలేసి ఆయన దాన్ని వెంటబెట్టుకురా అనే వచ్చాడు. నాంచారమ్మకి ఒళ్ళు మండిపోయింది. స్వప్నకి ఎదురు వెళ్ళలేదు, పలకరించనూ లేదు. చాట్లో బియ్యం ఏరుతూ కూర్చునుంది.
లక్ష్మీరంజనం గారే లోపలికి వచ్చి గ్లాసులో మంచినీళ్లు తీసుకువెళ్ళి మేనకోడలికి ఇచ్చొచ్చారు. మంచం వాల్చి దుప్పటి వేసి దిండు తెచ్చిస్తూ, చాలా అలసటగా ఉందా? కాసేపు పడుకోమ్మా, ఒక్క నిమిషంలో కాఫీ తెప్పించిస్తాను అన్నారు. స్వప్న మాట్లాడలేదు. బండిలో నుంచి దిగగానే మేనత్త ఎదురొచ్చి ఆప్యాయంగా ఒక్క మాట మాట్లాడకపోగా చురచురా చూసి తల తిప్పుకోవడం చూసి చాలా బాధ కలిగింది. రోషపడి ఆవేశంగా వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అరుస్తున్న మనసును అదుపులోకి తెచ్చుకుంటూ, మామయ్య రామ్మారా అంటుంటే లోపలికొచ్చింది. మేనత్త ప్రవర్తన తను ఊహించినట్టే ఎదురైంది. ఇందులో వింతేమీ లేదు. స్వప్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి భార్యాభర్తల ఘర్షణ వినిపిస్తూనే ఉంది. నేను మీకు అంత గట్టిగా చెప్పి పంపిస్తే మళ్ళీ దాన్ని వెంటేసుకొచ్చారేమిటి అంటూ నిలదీసింది. నేను అవన్నీ తర్వాత చెప్తా గానీ నువ్వు ముందు కాస్త కాఫీ ఇవ్వు అన్నారాయన. ఆ చెప్పేదేదో ఇప్పుడే చెప్పాడవచ్చుగా. అబ్బబ్బా, నీ ధోరణి నీదే కదా. లక్ష్మీరంజనం గారు స్వప్న ఎలా చావు బ్రతుకులైంది హృదయ విదారకంగా వర్ణించి చెప్పారు. కానీ ఆ కరుణగాథ ఆవిడ హృదయాన్నేమీ కరిగించలేదు. చాలండి మీ కాశీ మజిలీ కథలు నా దగ్గర చెప్తారే, దాని ఇంటికి తీసుకురావడానికి ఇది ఒక ఎత్తు అంది. రామరామ, ఆ శ్రీరాముడి మీద ఒట్టు అన్నారాయన. చాలే ఊరుకోండి, మీరు ఊరి నుంచి రావడం ఆలస్యమైతే ఇలాంటిదేదో నిర్వాకం చేస్తారని నేను అనుకుంటూనే ఉన్నా. కానీ సంపాదించడం రాదు. కానీ ఊర్లో ఉన్నవన్నీ నెత్తినేసుకోవటం బాగా వచ్చు. ఊరంతా దాని కథ తెలిసిపోయిన తర్వాత ఆ కూనికోర్ని మన ఇంట్లో ఎలా ఉంచుకోవడం? ఇదిగో ఇప్పటికేం గొడవ చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. 4 రోజులు ఓపిక పట్టు, నేనేదో మార్గం చూసి దాన్ని పంపించేస్తానుగా. ఆయన కంఠం తగ్గించి బ్రతిమలాడారు. ఉద్ధరిస్తారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, దాన్ని ఆ వాకిటి గదిలోనే పడి ఉండమనండి. ఇంట్లోకి రావడానికి వీల్లేదు, తెలిసిందా? ఇంతలో అమ్మగారు అని వినిపించింది. నాంచారమ్మ తాత్కాలికంగా భర్త మీద కేకలాపి వాకిట్లోకి వెళ్ళింది. అక్కడ నల్లటి కుర్రాడు చేతిలో పెరుగిన్నె పట్టుకుని నిలబడ్డాడు. అమ్మ ఇచ్చిరమ్మన్నదండి. ఆవిడ పెరుగిన్నె అందుకుని దాన్ని అటు ఇటు కదిపి చూసింది. ఏరా, ఈ నీళ్ల పెరుగు పంపకపోతే ఎవరేడ్చారు? మీకేమో ఓ అంటే నారాదు, పంతులు గారికేమో మీతో అరిచి అరిచి గొంతంతా పోతుంది. అన్ని గేదెల పాడి పెట్టుకుని మాకు కాస్త పెరుగు పోయాలంటే ఏడిచేస్తారు. చదువులేమో తేరగా రావాలి. మీకు పొలంలో దోసకాయలు కాస్తాయిగా, ఏ బండి మీద పోసుకుని తీసుకెళ్ళి సంతలో అమ్ముకుని డబ్బు చేసుకోవడం తెలుసు. కానీ పంతులు గారికి 4 కాయలు పప్పులోకి పంపిద్దామని తెలియదన్నమాట. ఇవన్నీ అడుగుతామని మీ అమ్మ రాకుండా పెరుగు నీతో పంపించింది, అవునా? కుర్రాడు బిక్కమొహం వేయడం మినహా జవాబు చెప్పలేకపోయాడు. ఆవిడ నోరు ఒక్క క్షణం ఊరుకోదు. లక్ష్మీరంజనం గారు పాఠాలు బోధించినా ఆవిడ వాగ్దాటికి ఊర్లో వారంతా ఆవిడనే పంతులమ్మగారు అంటారు. పంతులు గారు ఆవిడకి ఎదురు చెప్పలేరని, ఇంట్లో ఆవిడ మాట నిరాటంకంగా చెలాయించుకుంటుందని అందరికీ తెలుసు. కానీ ఎలాంటి ఆకతాయి వెధవలకైనా, ఎలాంటి మొద్దుబుర్రలకైనా పంతులు గారు చక్కగా చదువు నేర్పగలరు. అందుకే ఆయన దగ్గరికి పిల్లల్ని పంపాలనుకునే వారందరూ ఆవిడ దాష్టీకం కిమ్మనకుండా భరిస్తారు. ఆవిడ కాఫీ తయారు చేసి గ్లాసులో పోసి అక్కడ పెట్టి భర్తను కేకబెట్టి పిలిచింది. ఇదిగో దానికిచ్చిరా, కాఫీ తాగిన తర్వాత గ్లాస్ అటునుంచి వచ్చి తీసుకుని వెళ్ళాలని చెప్పు. ఆవిడ ఒకరింటికి ఎప్పుడూ వెళ్ళదు. బంధువులు ఎవరైనా తన ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందేమోననే వెరప ఆమెకి లేదు. భార్య స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధం. లక్ష్మీరంజనం గారు బంధుప్రీతి గల మనిషి. తన అందరి ఇళ్ళకి వెళ్ళి ఆత్మీయంగా వారి యోగక్షేమాలు కనుక్కుంటారు. ఎవరికైనా ఆపదొస్తే ముందు వెళ్ళి నిలబడి తను ఆదుకోవాలని తాపత్రయపడతాడు. అలాగే అందరూ తనని గౌరవించాలని, తన ఇంటికి రావాలని కోరుకుంటాడు. ఆయన మంచితనం మీద గౌరవంతో ఇంటికొచ్చిన బంధువులందరూ ఆవిడ నోటి ధాటికి ఆగలేక వెంటనే పారిపోతూ ఉంటారు. లక్ష్మీరంజనం గారు కాఫీ గ్లాస్ తీసుకుని స్వప్న ఉన్న గదిలోకి వచ్చారు. స్వప్న మంచం మీద కూర్చునుంది. ముఖం పాలిపోయి ఉంది. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు బిగబట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. స్వప్న, కాఫీ తాగమ్మా అన్నారాయన. వద్దు మావయ్య. ఆయన భార్యబాగుడంతా స్వప్న విన్నదని గ్రహించారు. ఆ క్షణంలో స్వప్నను చూస్తుంటే ఆయనకి అపరిమితమైన జాలి కలిగింది. తను స్వప్నను బలవంతంగా ఇంటికి తీసుకురావడం పొరపాటు చేశానేమోననే శంక కలిగింది. కానీ తమాయించుకున్నాడు. తనే ఇలా ఆలోచిస్తే స్వప్న ఇంకా బెంబేలు పడిపోతుంది అనుకున్నాడు. మీ అత్తయ్య సంగతి నీకు తెలియందేముందమ్మా. ఆయన స్వప్న దగ్గరకు వచ్చి తల మీద చేయి వేసి చెప్పారు.
స్వప్న, ఒక మాట నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నా కోసం ఈ ఇంటికొచ్చావు. నా మేనగోడలుగా నీకు ఈ ఇంట్లో ఉండడానికి అన్ని అధికారాలు ఉన్నాయి. మీ అత్తయ్య ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. స్వప్న చేతిలో ముఖం దించుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. నువ్వు ఇలా భీరువైన కొద్దీ మీ అత్తయ్యకి మరింత అలుసవుతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి స్వప్న. నీ జీవితం అందరి ఆడపిల్లలాంటిది కాదు. నీకు మొండితనం, ధైర్యం చాలా అవసరం. స్వప్న కళ్ళు తుడుచుకుంది. నిజమే మావయ్య, నువ్వన్న మాటలు ఎంతో నిజం. నా జీవితం అందరి ఆడపిల్లలాంటిది కాదు. కానీ కానీ ఏ ఆడపిల్లకి ఇలాంటి జీవితం వద్దు. చివరి మాటలు అంటుంటే స్వప్న కంఠం వణికింది. ఇక్కడ కాఫీ చల్లారిపోతుంది, అవలేదా మీ గుసగుసలు? నాంచారమ్మ వంటింట్లోంచి అరిచింది. ఇదిగో వస్తున్నా. ఆ కంఠం వినగానే ఆయన వెంటనే వెళ్ళిపోతూ, కాఫీ తాగు స్వప్న, చల్లారిపోతుంది అని హెచ్చరించి వెళ్ళారు. స్వప్నకి మేనమామ మాటలే మళ్ళీ గుర్తుకొచ్చినాయి. నువ్వు ఇలా భీరువైన కొద్దీ మీ అత్తయ్యకి మరింత అలుసవుతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి. స్వప్న కాఫీ గ్లాస్ తీసుకుని మెల్లగా తాగసాగింది. ఆ ఇంట్లో నాంచారమ్మ అధికారానికి అడ్డు లేదు. స్వప్నని ఆవిడ ఇంట్లోకి రానియలేదు. వీధి వాకిట్లో ఆ గదిలోనే అన్నం పెట్టసాగింది. అదేమిటే అలా పెడుతున్నావు? అదేమైనా అంటరానిదా అన్నారాయన కోపంగా. అంటరాని వాళ్ళతో పోల్చి వాళ్ళని హీనపరచకండి. అంతకంటే ఘోరం. హత్య చేసిన చేతులు మన ఇంట్లో ఏ వస్తువు మీద పట్టడానికి వీల్లేదు. ఇదిగో ఆ మాటే అనవద్దన్నాను. మాటి మాటికి ఆ పేరెత్తి దాన్ని ఎందుకు కొల్లబొడుస్తావు? హత్య చేస్తే శిక్ష పడదా? కోర్టు అంత తెలివి తక్కువ అన్నారాయన. ఓ అబ్బో, నాకు చెప్పకండి. నేను ఆ ఊరు రాకపోతే నాకు విషయాలే తెలియవనుకుంటున్నారా? ఇల్లు కదలను కదా అని పిచ్చి చచ్చిందాన్ని అనుకోకండి. నా కాలు గడప దాటకుండానే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు సుధీర్ని పట్టుకుని కేసు గోల్మాల్ చేసి దానికి శిక్ష పడకుండా చేశారు. ఈ సంగతి ఊరంతా తెలుసు. లక్ష్మీరంజనం గారు భార్య గొడవ పడలేకపోయారు. చివరికి, నీతో నేను తర్కించలేను కానీ అయితే నాకు కూడా ఆ వీధి గదిలోనే అన్నం పెట్టు అన్నారు. మీకెందుకు పెడతాను, మీరిక్కడే తినాలి అంది. ఆవిడ దాష్టీకం ఆయనకి కొత్త ఏం కాదు. ఆయన గదిలోకి రాగానే స్వప్న చేతులు జోడించింది. మావయ్య, నీకు పుణ్యం ఉంటుంది. అత్తయ్యతో నీకు జరిగిన పోట్లాట చాలు. ఇంక తర్కం పెట్టుకోకు. ఆవిడ ఇష్ట ప్రకారమే గాని నేను అత్తయ్య ఎక్కడ తినమంటే అక్కడే తింటాను. నాకు లేని అవమానం నీకెందుకు? అది కాదే స్వప్న. మావయ్య, నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వేదైనా అంటే అత్తయ్య మళ్ళీ తగాదా తీస్తుంది. వారు వీరు రావటం, మీ ఇద్దరికి తీర్పులు చెప్పడం, మధ్యలో నన్ను అమ్మని ఈసడించటం, ఈ నరకం నేను పడలేను మావయ్య. స్వప్న కళ్ళల్లో రెపరెపలాడుతున్న దుఃఖాన్ని, బాధని ఆయన అర్థం చేసుకున్నారు. స్వప్న, ఇంకేం చెప్పకు. ఇందులో నీ తప్పేం లేదు. ఇంకేదైనా మాట్లాడితే నా మీద ఒట్టే. ఆయన నిట్టూర్చి వెళ్ళిపోయారు. స్వప్న ఈ ఊరొచ్చి వారం రోజులు అవుతోంది. వారం రోజుల నుంచి ఆ గదిలోనే ఖైదీలా ఉండిపోయింది. నాంచారమ్మకి ఇరుగు పొరుగుతో స్నేహం బాగానే ఎక్కువ. వాళ్ళు వచ్చారంటే స్వప్న చర్చే ప్రధానంగా ఉంటుంది. మొదట 1-2 రోజులైతే స్వప్నని వింత జంతువుని చూసినట్టు గదిలోకి తొంగి చూసేవారు. 2 రోజులు ఇది గమనించిన స్వప్న 3వ రోజు మధ్యాహ్నం వాళ్ళు వచ్చేసరికి తలుపు లోపలికి వేసేసుకుంది. అయినా బయట నుంచి వాళ్ళ సూటిపోటీ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. స్వప్నకి జీవితం మరీ ఖైదులా అయిపోయింది. ఈ ఊళ్ళో ఒక్క పుస్తకం కూడా దొరకదు. పేపరు మావయ్య లైబ్రరీలో చూసే అలవాటే తప్ప కొనే అలవాట్లేదు. స్వప్న ఇంట్లోకి రాకుండా బయటనే చేసే పనుల్లో మెల్లగా చేయి పెట్టసాగింది. మొక్కలకి నీళ్లు పోయటం, కూరగాయల మధ్య గడ్డి లాగడం, ప్రైవేటు పిల్లలు వచ్చేసరికి వీధులు ఊడ్చి చాపలు వేయటం ప్రారంభించింది. మొదట్లో స్వప్న చేతులు పడితేనే వస్తువులు మైలు పడతాయని బీరాలు పోయిన నాంచారమ్మ మెల్లగా స్వప్నకి నోటితో చెప్పకుండా పనులు పురమాయించసాగింది. ఉదాహరణకి, స్వప్న చేత బియ్యం ఏరించాలనుంటే, స్వప్న కాసిన బియ్యం ఏరిపెట్టు అని చెప్పదు. చాట్లో బియ్యం పోసి తెచ్చి స్వప్న ఉన్న గది గుమ్మం దగ్గర పడేసి వెళుతుంది. బావిలో నీళ్లు తెచ్చి తొట్లో నింపుకుంటూ ముక్కుతూ మూలుగుతూ, నేను చేస్తే కూర్చుని తినేవాళ్లే కానీ నాకు చేసేవాళ్లేరి, నా కర్మ అని బిగ్గరగా సణిగేది. మర్నాడు సాయంత్రం వేళ స్వప్న ఆ తొట్టి నిండా తనే నీళ్లు తీసుకెళ్ళి నింపింది. మేనత్త అభ్యంతరమేమీ చెప్పలేదు. ఆ నీళ్లు అంటరానివంటూ పారబోయలేదు. ఆ రోజు నుంచి స్వప్నకి నీళ్లు తోడటం ఒక పని అయిపోయింది. కష్టపడటం అలవాట్లేని చేతులు మంటెక్కిపోయేవి. స్వప్నకి తల్లి గుర్తుకొచ్చేది. క్రమంగా స్వప్న మీద ఆ ఇంటి పనంతా పడింది. కానీ స్వప్న భోజనం మాత్రం వీధి గదిలో నుంచి ఇంట్లోకి మారలేదు. నాంచారమ్మకి దూర బంధువు సుబ్బారావు అని ఉన్నాడు. సుబ్బారావుకి రేసుల పిచ్చి. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే.
అతనికి ఉద్యోగం లేదు. ఉన్న ఆ కాస్త ఆస్తి ఈ రేసులకు పోయింది. భార్య ఒంటి మీద నగలు కూడా పోయినాయి. ఆ దరిద్రం బాధ పడలేక భార్య ఊరి చెరువులో పడి చచ్చిపోయింది. ఆవిడ దెయ్యమయ్యి అతనింట్లోనే తిరుగుతోందని అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. సుబ్బారావుకు 4 పిల్లలు. భార్య పోవటంతో మళ్ళీ పెళ్లి ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి స్వప్న మీద దృష్టి పడింది. పిన్ని అంటూ ఏదో వంకతో ఆ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మామిడి పళ్ళో ముంజికాయలో ఏదో ఒకటి తినడానికి నాంచారమ్మకి తెస్తూనే ఉండేవాడు. అతని కానుకలకి ఉపచారాలకి నాంచారమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అతను తన ఉద్దేశాన్ని మధ్యవర్తి ద్వారా సూచనగా కబురు పెట్టాడు. ఆయనకి చేసుకోవాలనుంటే నేరుగా నన్ను అడగచ్చుగా అంది నాంచారమ్మ. బిడీ పడినట్టున్నాళ్ళేండి అన్నాడు ఆ మధ్యవర్తి. అతను అడగాలే కానీ మేం కాదంటావా? ఈ ఊళ్ళో మాకు మాత్రం అండ ఎవరున్నారు అంది. నాంచారమ్మ ఎంతో శుభవార్తల అపురూపంగా భర్తకి ఈ మాట చెప్పింది. ఆయన వినగానే ఛీ అన్నాడు. వాడికి బుద్ధి లేకపోతే నీకెలా లేకపోయింది? వాడి వయసు ఎంత, దీని వయసు ఎంత అన్నాడు. మీరు చెప్పేది మరీ బాగుంది. వయసు, అందం, చందం అన్నీ ఈడు జోడుగా చూడటానికి మన అమ్మాయి ఏమన్నా బుద్ధిమంతురాలా? లేక మనమేమైనా కట్నాలతో వాళ్ళ ఒడులు నింపుతున్నామా? కాకపోతే మాత్రం వాడి భార్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందన్న విషయం మర్చిపోయావా? అదొక తెలివి తక్కువ మొద్దు. కాపురం చక్కదిద్దుకోలేక ప్రాణాలు తీసుకుంది. నీ మేనకోడలు తెలివిగలదుగా, చక్కగానే సంసారం చేసుకుంటుందిలేండి. ఈ మాట మాత్రం మళ్ళీ నా దగ్గర ఎత్తకు, తెలిసిందా? నాంచారమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటండి మీ వరుస? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ సుబ్బారావుకి ఏం తక్కువైంది? ఆ పెళ్ళాం కావాలని చస్తే ఆయనేం చేస్తాడు? అయినా నాకు తెలియక అడుగుతాను, నీ మేనగోడలకి రాజకుమారుడు గుర్రం ఎక్కొస్తాడని అనుకుంటున్నారా? నేను అసలు దాని మొహాన పెళ్లి ప్రాప్తం లేదనే అనుకున్నాను. ఆ కన్నెచెర వదిలే యోగం ఉంది కాబోలు. అందుకే ఆ సుబ్బారావుకి దేవుడు ఇంత మంచి బుద్ధి పుట్టించాడు. ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆడపిల్లలే కరువయ్యారా? ఏదో మనకి దగ్గరవ్వాలనే తాపత్రయం తప్ప. మీకు ఏదో పెద్ద మనిషితనం ఇవ్వాలని చెప్పాను కానీ మీ బోడి నిర్ణయం ఎవడికి కావాలండి? నేను ఈ పెళ్ళి ఖాయం చేస్తున్నాను. స్వప్న ఈ పెళ్ళి చేసుకోదే. చేసుకోకపోతే ఊరేసుకోమనండి. ఎందుకు చేసుకుంటుంది? తేరగా కూర్చోబెట్టి మేపేవాళ్ళం మనం ఉన్నాంగా. అబ్బబ్బా, నీ గొంతు కాస్త తగ్గించవే. తగ్గించాలా? ఇది నా ఇల్లా, పరా ఇల్లా? స్వప్న వింటుందే. విననండి, ఇందులో రహస్యమే ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి దానికి చెప్తాను. ఆవిడ చర్చరా స్వప్న గది దగ్గరకు వెళ్ళింది. అప్పటికే స్వప్న ఈ ఘర్షణంతా వింటుంది. నాంచారమ్మ స్వప్నను చూస్తూ అంది, చూడమ్మా, నేనేం మీ మామయ్యతో చిన్నగా ఏం మాట్లాడలేదు. నీకు చెవుడు లేదు. నీ పెళ్ళి ఆ సుబ్బారావుతో ఖాయం చేశాను. నిన్ను బ్రతికున్నంతకాలం కూర్చోబెట్టి మేపటానికి మీ అమ్మ మాకేం ఇచ్చిపోలేదు. ప్రతి ఆడపిల్ల పరిస్థితులు తలక్రిందులైనప్పుడు తలవంచక తప్పదు. నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంట్లోంచి వెళ్ళిపోతే మాకు అదే 10,000. ఆ తర్వాత ఆ సంసారం నువ్వు చేసుకున్నా మానుకున్నా అది నీ ఇష్టం. ఆవిడ గడగడా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వప్న ముఖం పాలిపోయినట్టయింది. లక్ష్మీరంజనం గారు స్వప్నకి ముఖం చూపించలేనట్టుగా గబగబా చెప్పులేసుకుని పనున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వప్న నిశ్చేష్టురాలిలా నిలబడింది. అత్తయ్య మాట అన్నది అంటే అది జరిగి తీరాల్సిందే. ఆ సుబ్బారావుతో తనకు పెళ్ళా? స్వప్న మనసులో నుంచి ఆవేశంలా నిట్టూర్పు వచ్చింది. భగవంతుడా, ఈ కష్టాలకు అంతులేదా? రాజీ పట్టానికి తను సిద్ధమైన కొద్దీ జీవితం ఇంకా ఉచ్చులా బిగిస్తోంది. ఇప్పుడు ఏం చేయడం? వద్దంటే అత్తయ్యకి మింగేసేటంత కోపం, అవుననాలంటే అంతకంటే నరకం ఇంకోటి లేదు. స్వప్న దిక్కుతోచని దానిలా విమూఢురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. స్వప్నకి ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. రాయబారాలు వెళ్ళినాయి. సుబ్బారావు వచ్చాడు. తాంబూలాలు పుచ్చుకున్నారు. లగ్నం నిర్ణయింపబడింది. స్వప్నకి ఒంటి మీద తెలివి లేనట్టుంది. అత్తయ్య అన్నట్టు ఆ సుబ్బారావును పెళ్ళాడి ఆ తర్వాత తనదోవ చూసుకోండమా? చిచి, తర్వాత బ్రతికి ఎలాంటిదో తెలిసి కూడా తను ఎలా అంగీకరిస్తుంది? మృత్యు ఒక్కటే మార్గం. తనకి బలవన్మరణం రాసిపెట్టుంది కాబోలు. అందుకే ఒకసారి తను తప్పించుకున్నా మృత్యువు మళ్ళీ ఇలా ఎదురవుతోంది. నాంచారమ్మ సుబ్బారావు ఇచ్చిన డబ్బుతో ఘనంగానే పెళ్లి ఏర్పాట్లు చేయించింది. స్వప్నని పెళ్లి కూతుర్ని చేయించింది. అందరు ముత్తైదువుల్ని పిలిపించి గాజులు వేయించింది. ఆ రాత్రి పెళ్ళి. అమ్మలక్కలు స్వప్నని కూర్చోబెట్టి పూల జడవేశారు. ఎంత చక్కటి జుట్టే నా తల్లి అంది జడవేసి ఆవిడ. జుట్టేనా పిన్ని? ఆ కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు అంతా పోతపోసిన విగ్రహం.
ఈ చక్కదనమంతా ఆ సుబ్బారావు కోసం కాబోలు. సుబ్బారావుకేమ్మా సరసుడే. ఆ ఆ నరకం భరించలేకనే భార్య కాస్త గంగలో దూకింది. అందరూ గొల్లున నవ్వారు. స్వప్న శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఆ నవ్వులు, హేళనలు, వేళాకోళాలు ఏవీ వినిపించడం లేదు. స్వప్న మనసు ఉరికంబం దగ్గరకు వెళ్ళబోతున్న ముద్దాయిలా ఉంది. చావు తథ్యం అని తెలిసిన మనిషికి శరీరంలో నరనరం భయంతో ముద్దయినట్టుగా, మెదడు మొద్దుబారిపోయినట్టుగా ఉంటుంది. ఒంటి మీద స్పృహ ఉన్నట్టే ఉండదు. ప్రస్తుతం స్వప్న స్థితి కూడా అలాగే ఉంది. తను ఒంటరిగా ఈ ప్రపంచంలో జీవించలేదు, అది నిజమే. కానీ ఇలాంటి భయంకరమైన తోడుతో జీవితం వెళ్ళదీయడం అంతకన్నా ఘోరం. పెళ్ళికొడుకు తరలి వచ్చాడు. బ్యాండ్ మేళం వినిపిస్తోంది. అమ్మలక్కలందరూ బిలబిల్లాడుతూ స్వప్న దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయారు. దూరంగా బ్యాండ్ మేళం వినిపిస్తోంది. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. స్వప్న కూర్చున్న చోటు నుంచి లేచింది. మృత్యువు తప్ప తనకి దిక్కులేదు. స్వప్న పెరటి వైపు వచ్చింది. అక్కడంతా చీకటి. అక్కడున్న సరుగుడు తోటలో నుంచి వెళితే చెరువు వస్తుంది. ఎంతో దూరం లేదు. స్వప్నావిష్టురాల్లా ఆ కటిక చీకట్లో వడివడిగా నడిచి వెళ్ళసాగింది. చావు అంటే తనకు భయం లేదు. ఈ ఒంటరితనం కంటే అదే నయం. బిగ్గరగా వినిపిస్తున్న బ్యాండ్ మేళం క్రమంగా దూరమైంది. ఇంకా దూరమై అసలు వినిపించడమే మానేసింది. స్వప్న నడుస్తోంది. ఉన్నట్టుండి వెనక నవ్వు వినిపించింది. స్వప్న ఉలిక్కిపడి తిరిగి చూసింది. ఒకతను నవ్వుతున్నాడు. ఏవో పద్యాలు పాడుతున్నాడు, అరుస్తున్నాడు. స్వప్న కంగారు పడింది. అతను పిచ్చివాడు. ఏయ్ పిలుస్తూ వెంట రాసాగాడు. స్వప్న నడక వేగం హెచ్చింది. అతను పరుగు లంకించుకున్నాడు. స్వప్నకి పూలజడ బరువుగా ఉంది. ముందుకు పడిన ఆ జడని చేత్తో పట్టుకుంది. అతని చేతికి చిక్కితే జరిగే అపాయం ఏమిటో స్వప్నకి బాగా తెలుసు. ఆ క్షణంలో స్వప్న చావు మాట మర్చిపోయినట్లుగా అతనికి అందకుండా ఉండేందుకు కాళ్ళు తీసుకువెళ్ళిన వైపే పరిగెత్తింది. దూరంగా ఏవో లైట్లు మెలమెల్లాడుతున్నాయి. స్వప్న వగరుస్తూ అటొచ్చింది. అది రైల్వే స్టేషన్. స్వప్న లోపలికి వెళ్ళిపోయింది. రైలు అప్పటికే కదిలింది. స్వప్న ఇంకేం ఆలోచించలేదు. ఆ నిమిషంలో ఆ రైలు ఆత్మబంధువులా అనిపించింది. స్వప్న మరేమీ ఆలోచించకుండా ఆ రైలు ఎక్కేసింది. సుధీర్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. అతను తలెత్తి చూడలేదు. అయినా గదిలోకి వీచిన సుపరిచితమైన పరిమళాన్ని బట్టి వచ్చింది విమల అని గ్రహించాడు. ఎవరు? తలెత్తకుండానే సీరియస్గా అన్నాడు. రాక్షసిని. వెల్కమ్. అతను తలెత్తి చూశాడు. విమల బ్యాగ్ పట్టుకుని సిగలో పూలు పెట్టుకుని చక్కగా తయారై గుమ్మంలో నిల్చుంది. సుధీర్ కావాలనే ఆ అలంకరణని దీక్షగా చూశాడు. ఓ, రాక్షసులు ఇంత అందంగా ఉంటారంటే డిక్షనరీలో రాక్షసి అనే పదానికి అర్థం మార్చేయాలి. నీ కాంప్లిమెంట్స్ నాకేమీ అవసరం లేదులే. ఒట్టొట్టి మాటలతో కడుపు నింపటం బాగా అలవాటైంది. నిజంగానా? పోనీ మాటకో స్వీట్ తినిపించనా? చచ్చాం, నువ్వు డైటింగ్ కాబోలు, తినవన్నమాట. అదిగో విమల కోపంగా చూసింది. అసలు సంగతి ఏమిటో చెప్పు. ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నావా? ఏం కాదు. మరి ఊహించు. అత్తయ్య నాకు ఇవాళ ఒక పని చెప్పింది. ఏమిటది? నువ్వు సినిమా చూసి చాలా రోజులైందిట, తీసుకువెళ్ళమని చెప్పింది. ఓహో, అతను ఇబ్బందిగా చూశాడు. నువ్వు వస్తావని తెలియదుగా. నీకంటే ముందు తలనొప్పి వచ్చి కూర్చుంది. పొమ్మన్నా పోవడం లేదు. అంతవరకు కళకళలాడుతున్న విమల ముఖం వెలవెలాబోయింది. మరుక్షణంలో మేనత్తను చేయబట్టి లాక్కొచ్చింది. చూడు అత్తయ్య, సినిమాకి రమ్మంటే రానంటున్నాడు. వెధవ ప్రొఫెషన్. అసలు నువ్వు బావని ఇలా చదివించకుండా ఏ ఉద్యోగంలోనైనా ఉంచితే సరిపోయేది. అప్పుడు ఆ ఉద్యోగమే పట్టుకు వెళ్లాడేవాడేమో. ఏరా, విమల ఈరోజు సినిమాకి వెళ్ళాలిట. ఎవ్వరూ తోడు లేరుట. నువ్వెళ్ళు అంది తల్లి. హతోస్మి. తోడు లేకపోవడం ఏమిటి? థియేటర్లో కొన్ని వందల మంది ప్రేక్షకులు తోడు కాదా? చూడత్తయ్యా. అబ్బా, లేచి వెళ్ళరాదురా. ఎప్పుడూ ఆ కేసులు గొడవలేనా? మెదడుకి కాస్త విశ్రాంతి ఉండొద్దు? అత్తయ్య, నిజం చెప్పేస్తున్నా. బావ సినిమాకి రాకపోతే ఇక నేను ఈ ఇంటి గుమ్మం ఎక్కను. అంత మాట అనక తల్లి, వస్తాళ్లే. వెళ్ళరా సుధీర్. సుధీర్ తప్పనిసరిగా లేచాడు. అతను ముఖం గడుక్కుని బట్టలు మార్చుకుంటుండగా ఫోన్ గణగణలాడింది. బావా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నీతో అర్జెంటుగా ఒక్క మాట చెప్పాలిట. సుధీర్ వాచీ పెట్టుకుంటూ వచ్చాడు. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. అవతల నుంచి ఆయన ఏం చెప్పారో కానీ అతని ముఖం కంగారుగా అయింది. ఆ అని విన్నాడు. సరే సరే అని ఫోన్ పెట్టేశాడు. ఏమిటి బావా, ఏమైంది? ఏం లేదు, నువ్వు అమ్మ థియేటర్కి పదండి. నేను డాక్టర్ గారి దగ్గరకు ఒక అర్జెంట్ కేసు వచ్చిందిట, వాంగ్మూలం తీసుకుని వచ్చేస్తాను అన్నాడు. నిజంగానా? నిజంగానే. రాకపోతే వస్తానంటున్నానుగా.
అతను కారు తాళాలు తీసుకుని వెడుతూ అన్నాడు. విమల వెనక నుంచి పిలిచి చెప్పింది, సినిమాకి రాకపోయావా మన ఇద్దరికి ఇక రామ్ రామ్. కానీ గబగబా వెళుతున్న సుధీర్కి ఆ మాటలు చెవుల్లో తాకినట్టే లేదు. సుధీర్ కారు దిగి సరాసరి క్లినిక్లోకి వచ్చాడు. వచ్చావా సుధీర్? అదిగో నీ క్లయింట్ ఆ గదిలో ఉంది. ఆయన లోపల ప్రైవేట్ అన్న బోర్డున్న గది చూపించాడు. సుధీర్ ఆ గది వైపు వెళ్ళాడు. పరదా తొలగించి లోపలికి అడుగుపెట్టిన అతను ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు. అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న స్వప్న గోడకు తలానించి గాఢ నిద్రలో ఉంది. పూల జల్లో పూలు వాడిపోయినాయి. నుదుట కళ్యాణ బొట్టుంది. చేతులకు ఆకుపచ్చ ఎరుపు కలిసిన గాజులు మెరుస్తున్నాయి. అతను క్షణంసేపు ముగ్ధుడైనట్లుగా స్వప్నని తదేకంగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. స్వప్న, మృదు గంభీర స్వరంతో పిలిచాడు అతను. స్వప్న పలకలేదు. అతను 2 అడుగులు వేసి లోపలికి వచ్చాడు. స్వప్న, మరోసారి పిలిచాడు. స్వప్న కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు నిద్రమత్తులో భారంగా ఉన్నాయి. గాఢ సుషుప్తిలో నుంచి యువతలకు వచ్చిన అవి ఒక్క క్షణం తన ఎదుట ఉన్న వ్యక్తిని ఎవరా అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయినాయి. స్వప్న, చిరునవ్వుతో పలకరించాడు. స్వప్న ఉలికిపాటుగా వాలి సరిగ్గా కూర్చుంది. ఎదురుగా చిరునవ్వుతో నిలబడిన సుధీర్ వైపు క్షణంసేపు అయోమయంగా చూసింది. ఒక్క నిమిషం తను ఎక్కడున్నానో గుర్తుకు రానట్లుగా ఆ గదిని, కిటికీని, పరదాలని పరిశీలించింది. డాక్టర్ గారు అవతల గదిలో ఉన్నారు అన్నాడు. స్వప్నకి గుర్తుకొచ్చింది. రైలు దిగ్గానే సరాసరి డాక్టర్ గారి దగ్గరకు వచ్చేసింది. ఆయన స్వప్నను చూసి తెల్లబోయాడు. డాక్టర్, ఒక్కరోజు నాకు ఆశ్రయం ఇవ్వండి. నాకు చాలా అలసటగా ఉంది. నిలబడలేనంత నీరసంగా ఉంది అంది. డాక్టర్ గారు స్వప్నను లోపలికి తీసుకొచ్చారు. కాఫీ తెప్పించారు. స్వప్న ద్వారా క్లుప్తంగా జరిగిందంతా విన్నారు. ఆయన సమాధానంగా ఏమీ అనలేదు. స్వప్నని విశ్రాంతి తీసుకోమని యువతలకు వచ్చేశారు. అక్కడ ఆయన కోసం వేచి చూస్తూ పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళని పరీక్ష చేయటంలో మునిగిపోయిన ఆయన అసలు స్వప్న విషయమే మర్చిపోయారు. 6 గంటలు అవుతుండగా ఎందుకో లోపలికి వస్తే లోపలి గదిలో గోడకు తలానించి గాఢ నిద్రలో ఉన్న స్వప్న కనిపించి ఆయన తన మతిమరుపుకి తనే విసుక్కుని వెంటనే వెళ్ళి సుధీర్కి ఫోన్ చేశారు. 15 గంటలో అతను రానే వచ్చాడు. సుధీర్ తనను చూడటానికి వస్తాడని స్వప్న కలలో కూడా అనుకోలేదు. అందుకే అతను కళ్ళెదురు కనిపించగానే ఏం మాట్లాడాలో తెలియనట్లయింది. బెంచి మీద కూర్చున్నదల్లా లేచి నిలబడింది. స్వప్న, బాగున్నావా? అతనే పలకరించాడు. సమాధానంగా తల ఊపింది. సుధీర్ అన్నాడు, డాక్టర్ గారు నాకంతా చెప్పారు. నువ్వు ధైర్యం చేసి ఇలా రావటమే మంచి పని అయింది. స్వప్న వింటోంది. డాక్టర్ గారు నీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తారు. నీ భవిష్యత్తు గురించి నువ్వేం దిగులు పడకు. స్వప్న అతని వైపు తలెత్తి చూసింది. అతని ముఖం చిరునవ్వుతో స్నేహపూర్వకంగా ఉంది. స్వప్న, కొంతమందికి జీవితాలు రాచబాటల్లా ఉంటాయి. మరికొంతమందికి మిట్టపల్లాలుగా ఉంటాయి. మిట్టపల్లాల్లో నడిచిన వ్యక్తికే జీవితం జీవించటంలో అద్భుతం ఏమిటో అనుభవం అవుతుంది. స్వప్న చురుగ్గా తలెత్తి చూసింది. అతను స్వప్న నుదుటి మీద చెమటకి తడిసి సగం చెరిగిన కళ్యాణ తిలకమే చూస్తున్నాడు. అది గమనించగానే స్వప్న చప్పున ముఖం తిప్పుకుంది. మీ మామయ్యకి నువ్వు ఇక్కడికి వచ్చావని నేను ఉత్తరం వ్రాయినా నువ్వు రాస్తావా? మీరే వ్రాయండి. దయుంచి నా కోసం మాత్రం రావద్దని వ్రాయండి. అలాగే. నువ్వు కూర్చో, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అతను వెళ్ళిపోయాడు. అరగంట అనంతరం ఇద్దరు మళ్ళీ లోపలికి వచ్చారు. సుధీరు తనే చెప్పాడు. స్వప్న, డాక్టర్ గారు నువ్వు వాళ్ళ హెడ్ నర్సు మరియం దగ్గర ఉండేటట్టు మాట్లాడారు. నీకేదైనా దారి దొరికే వరకు ఆమె దగ్గర ఉండొచ్చు. స్వప్న డాక్టర్ గారి వైపు కృతజ్ఞతగా చూసింది. నేను ఇక వెళ్తాను. వస్తాను డాక్టర్ అన్నాడు. ఇంతలో నర్సు ఫోన్ తీసి మీకు ఫోన్ అంటూ అందించింది. సుధీర్ ఫోన్ తీసుకుని హలో అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? అవతల నుంచి విమల గొంతు కోపంగా వినిపించింది. సుధీర్ టైం చూసుకున్నాడు. 7:40 అయింది అన్నాడు. ఇదేనా థియేటర్కి రావడం? నెగ్గదీసింది. సారీ, ఏమీ అనుకోకు. ఒక కేసు అర్జెంటుగా వచ్చింది. ఎప్పుడూ కేసులే, ఇంకే సరదాలు అవసరం లేదు. ఈ రోజు నుండే నీకు నాకు మాటలు లేవు చెప్తున్నా. సారీ అంటున్నానుగా. చాలే, గొప్ప నటన చేసావు. చేయదలుచుకున్నదేదో చేసేయడం, ఏమీ తెలియనట్లుగా అమాయకంగా సారీ అనడం. ఆడపిల్లని నమ్మించి మోసం చేయటానికి నీకు సిగ్గులేదు? అతని ముఖం ఎర్రబడింది. విమల బిగ్గరగా మాట్లాడుతుందేమో ఫోన్లో నుంచి అక్కడ గదిలో ఉన్న మిగతా అందరికీ వినిపిస్తూనే ఉంది. థియేటర్ దగ్గర నీ కోసం చూసి చూసి విసుగొచ్చింది. అత్తయ్య నువ్వు లేకుండా వెళదామంది. నేనే వద్దన్నాను. నీకెంతసేపు కేసులే తప్ప ఇంకో ప్రపంచం అవసరం లేదా? అంత డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావట? చూడు, నేను చెప్తున్నాను, ఇలా డబ్బు యావలో పడి మనుషులను దూరం చేసుకున్న ఎవ్వరూ సుఖపడరు. నువ్వు అసలు సుఖపడవు. విమి, అతను వారిస్తున్నట్లుగా అన్నాడు. షటప్, నా పేరు ఇంకోసారి ఎత్తకు.
విమల ఫోన్ పెట్టేసింది. సుధీర్ ముఖంలో ఎరుపు రంగు అలుముకుంది. డాక్టర్ గారికి మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసు. మాట్లాడిన ధోరణి కూడా వినిపిస్తూనే ఉంది. ఆయన ఏం మాట్లాడలేదు. స్వప్న మాత్రం ఇబ్బందిగా చూస్తోంది. ఎవరా అమ్మాయి? అతను ఆ అమ్మాయిని వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చాడు? స్వప్నకు అర్థం కాలేదు. కానీ తన మూలంగా ఇంకో అమ్మాయికి అతను కోపం తెప్పించాడని మాత్రం గ్రహించగలిగింది. సుధీరు తన కారులోనే స్వప్నని, మరియం ఇంటికి తీసుకువెళ్ళి దించాడు. 10 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. స్వప్న మంచం మీద పడుకుంది. డాక్టర్ గారు ఇచ్చిన ఈ ఆసరాతో తను జీవితం నిర్మించుకోవాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆయన మీద కృతజ్ఞతాభావం కలిగింది. సాధ్యమైనంత తొందరలో తన స్వశక్తి మీద తను నిలబడేలా చూసుకోవాలి అనుకోసాగింది. సుధీర్ కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. తల వంచుకుని పరధ్యాసగా వస్తున్న అతను గుమ్మం వరకు వచ్చే వరకు అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని గమనించనే లేదు. తలెత్తి చూడగానే నిర్విణ్ణుడవుతూ అస్పష్టంగా స్వప్న అన్నాడు. స్వప్న అతని వైపే భయంగా మొహమాటంగా చూస్తోంది. స్వప్న, ఏమిటి? వచ్చి ఎంతసేపు అయింది? అతని ముఖంలో స్వప్నను చూస్తుండగానే ఆశ్చర్యం స్థానంలో ఆనందం వెలిగింది. స్వప్న మాట్లాడలేదు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న గుమ్మంలోనే నిలబడింది. లోపలికి రా, అతను పిలిచాడు. స్వప్న వెంటనే రాలేదు. సందేహంగా లోపల గుమ్మం వైపు చూస్తోంది. అతను కూడా ఆ గుమ్మం వైపు తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. గాలికి గుమ్మానికున్న పరదాలు కదులుతున్నాయి. లోపలికి రా స్వప్న, అతను మళ్ళీ పిలిచాడు. మీ అమ్మగారు విమల? సందేహంగా అంది. అమ్మ నిన్నేమంటుంది? విమల కూడా ఏమీ అనదు. విమల గురించి స్వప్నకి ఎలా తెలిసిందా అని అతను లోపల ఆశ్చర్యపడుతున్నాడు. మీకు తెలీదు, ఆడవాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. ఎవరు ఏమైనా ఆలోచించని, నువ్వు లోపలికి రా, నేను రమ్మంటున్నానుగా. క్షణంసేపు స్వప్న అతని వైపు తదేకంగా చూసింది. రా, అతను మళ్ళా అన్నాడు. స్వప్న మెల్లగా లోపలికి వచ్చింది. కూర్చో, సోఫా చూపిస్తూ అన్నాడు. కానీ స్వప్న అతను చూపిస్తున్న గుమ్మానికి ఎదురుగా ఉన్న ఆ సోఫా మీద కూర్చోలేదు. గదిలోకి వచ్చి క్షణంసేపు చోటు వెతుక్కుంటున్నట్లుగా చూసింది. ఆ తర్వాత మూలగా కిటికీకి దగ్గరగా అతనికి ఎంతో ఇష్టమైన పడక కుర్చీ దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుంది. సుధీర్కి ఎంతో ఆనందం అనిపించింది. అందరూ అధునాతనంగా ఉన్న ఆ సోఫాను చూసి ముచ్చటపడతారు, దాన్ని మెచ్చుకుంటారు, అక్కడే కూర్చుంటారు. ఆ పాత పడక కుర్చీ ఎవరి దృష్టికి ఆనదు. పైనుంచి ఆ గదిలో అది ఎప్పెట్టుగా ఉంది, తీసేయమని సలహా ఇస్తారు. సుధీర్ ఆ సలహా విని చిరునవ్వుతో తల ఊపుతాడు. ఆ పడక కుర్చీ మాత్రం అక్కడి నుంచి కదలదు. సుధీర్కి అదంటే ఎందుకు ఇష్టమో అతనికి ఒక్కడికే తెలుసు. విమల ఎప్పుడొచ్చినా దాన్ని కంపరంగా చూస్తుంది. ఎప్పుడో ఒకసారి నీకు తెలియకుండా దాన్ని విరిచి అవతల బారేస్తాను అని బెదిరిస్తుంది. సుధీర్ దానికి కూడా నవ్వి ఊరుకుంటాడు. ఆ కుర్చీ ముట్టుకునే సాహసం ఎవ్వరికీ లేదని అతనికి తెలుసు. ఈరోజు స్వప్న గదిలోకి అడుగు పెట్టగానే అధునాతనంగా ఆకర్షణీయంగా ఉన్న సోఫాని వదిలి సరాసరి వెళ్ళి అక్కడ కూర్చోవడం అతనికి చెప్పలేనంత ఆనందం కలిగించింది. స్వప్న కూర్చుంది. ఆలోచనగా క్రిందకు చూస్తుండిపోయిందే తప్ప ఏమీ మాట్లాడలేదు. అతను దగ్గరగా వచ్చాడు. చెప్పు స్వప్న, ఏమిటి? స్వప్న తలెత్తి చూసింది. డబ్బు ఏమైనా కావాలా? అతను అడిగాడు. వద్దన్నట్టు తల తిప్పింది. ఏదైనా జరిగిందా? తల అడ్డంగా వేగంగా తిప్పిందే గాని ఆ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అతను ఇంకా అడుగు దగ్గరికి వేశాడు. నిజం చెప్పు, ఏదో అయింది, లేకపోతే ఇలా రానే రావు. ఏమైంది? ఎవరేమన్నారు? ఎవ్వరూ ఏమీ అనలేదు. ఏమంటారు నన్ను? కానీ అప్పటికే స్వప్న కంఠం పూడుకుపోయింది. దుఃఖం వెల్లువలా ముంచుకొచ్చేసింది. చేతుల్లోకి ముఖం దించుకుని ఏడవసాగింది. స్వప్న, ప్లీజ్, అసలేం జరిగిందో చెప్పు, అతను అర్థిస్తున్నట్లుగా అన్నాడు. స్వప్న మాట్లాడలేదు. అతను నిస్సహాయంగా చూస్తున్నాడు. స్వప్న ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు పెద్ద వెల్లువలా ఉంది. పొంగి పొంగి వస్తూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అతను దగ్గరగా వచ్చాడు. ఆ క్షణంలో అతని మనసు సర్వసంకోచాలు మర్చిపోయింది. స్వప్న భుజం మీద చెయ్యి ఆనించాడు. స్వప్న, పిరికి వాళ్ళు ఏడుస్తారు, చేతకాని వాళ్ళు ఏడుస్తారు. నీకెన్నోసార్లు చెప్పాను, నీ జీవితం అందరి ఆడపిల్లల లాంటిది కాదని. నువ్వు ధైర్యంగానే ఎదుర్కొంటున్నావు. ఇంతలో మళ్ళీ ఏమైంది? స్వప్న తలెత్తి చూసింది. ఆ కళ్ళు మంకెన పువ్వుల్లా ఉన్నాయి, నీళ్లతో మెరుస్తున్నాయి. నిస్సహాయంగా చూస్తూ అంది. మీరు నన్ను జైలు నుంచి విడిపించారు. ఇక నాకు విముక్తి దొరికిందని, స్వేచ్ఛ లభించిందని అనుకున్నాను. లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నేను జీవితాంతం ఖైదీనే. ఈ లోకమే పెద్ద జైలుగా ఉంది. నన్ను మెసలనివ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా హంతకురాలు హంతకురాలు అని ఒకటే చూపులు. ఆ చూపులు నన్ను చీరేస్తున్నాయి. నాకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. నేనేం చెయ్యాలి? ఎలా బ్రతకాలి?
హాస్టల్ నుంచి నన్ను వార్డెన్ వెళ్ళగొట్టింది. ఇప్పుడు ఆశ్రయం కోసం నేను మళ్ళీ ఎవరిని యాచించను? సుధీర్ స్వప్న వైపే చూస్తున్నాడు. నేను పిచ్చిదాన్ని కాదు. నేనే తప్పు చేయలేదు. నేను హంతకిని కాను. ఈ నమ్మకంతో మొండిగా ఇన్నాళ్ళు బ్రతికాను. ఇక నా వల్ల కాదు. ఇక జీవితాంతం నాకు ఈ బాధ తప్పదు. నేనేం చెయ్యాలి? మళ్ళీ కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చినాయి. సుధీర్ హఠాత్తుగా స్వప్నని చేయి పట్టి కుర్చీలో నుంచి పైకి లాగాడు. స్వప్న, ఇక నీకు అలాంటి బాధ ఏదీ ఉండదు. ఆశ్రయం కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా భార్యగా నువ్వు నా ఇంట్లోనే ఉండిపోదువు గాని అప్పుడు నిన్ను ఈ లోకం ఏమీ చేయలేదు. స్వప్న కళ్ళు పెద్దవైనాయి. విభ్రమంగా అతని వైపే చూస్తోంది. ఈ పని నేనెప్పుడో చేయవలసింది. నీకు ఈ బాధలు ఉండేవి కావు. స్వప్న ఇంకా నోట మాట రాని దానిలా చూస్తోంది. ఆ క్షణంలో స్వప్న అతని కళ్ళకి ఎంతో అందంగా అపురూపంగా కనిపించింది. స్వప్నని అతని దగ్గరికి తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి నువ్వు అదంతా మర్చిపో. స్వప్న నమ్మలేనట్లుగా చూస్తోంది. మీ అమ్మగారు? అమ్మకి నేను చెప్పగలను. నా ఇష్టాన్ని అమ్మ ఎప్పుడూ కాదందు. నువ్వు ఆ భయాలేం పెట్టుకోవద్దు. స్వప్న తలని గుండెలకు అదుముకున్నాడు. స్వప్న, స్వప్న. స్వప్న ముఖమెత్తి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. స్వప్న ఇంకా అతని వైపే అలాగే చూస్తోంది. క్షణంసేపు ఇద్దరు మాటలు రాని మోగవాళ్లలా నిలబడిపోయారు. స్వప్నని దగ్గరకు తీసుకోవడంలో అతనికి చిత్రమైన అనుభూతి కలిగింది. అది ఒక చెప్పలేని ఆనందం, అనిర్వచనీయమైన శాంతి, ఎన్నడూ ఎరుగని తృప్తి. ఎక్కడో ఏదో పెద్దగా పడిన శబ్దమైంది. అతను ఉలిక్కిపడ్డాడు. స్వప్నను వదిలేసి తిరిగి చూశాడు. సుధీర్కి క్షణంసేపు అంతా అయోమయంగా అనిపించింది. అతని కంటికి స్పష్టంగా ఏదీ కనిపించలేదు. అతనికి హఠాత్తుగా మెలకు వచ్చింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న కంచు ఫ్లవర్ వ్యాజు కింద పడి ఉంది. పిల్లి ఒకటి తోక ముడిచి మ్యావ్ మ్యావ్ అంటోంది. సుధీర్ గదంతా కలిగి చూశాడు. అర్ధరాత్రి నిశ్శబ్దంలో గాలి చప్పుడు మినహా ఇంకే శబ్దమూ లేదు. అతని మనసు కళ్ళలో నుంచి వాస్తవంలోకి రావడానికి పెనుగులాడుతున్నట్టుగా ఉంది. అతను కళ్ళ మీద వేళ్లతో నొక్కుకున్నాడు. అబ్బా, ఇదంతా కళ! అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి కళలు ఎంత చిత్రంగా వస్తాయి. నిజంగా జరిగినట్టే ఉంటుంది. అతనికి ఇంకా స్వప్నని దగ్గరకు హత్తుకున్నట్టే ఉంది. నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం గుర్తుకొచ్చింది. అర్థం పర్థం లేని కళ. స్వప్న మరియన్ దగ్గరుంది. హాస్టల్ ఏమిటి, వార్డెన్ ఏమిటి? బొత్తిగా అర్థం కాలేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. క్రింద పడిన ఫ్లవర్ వ్యాజ్ తీసి సరిగ్గా పెట్టాడు. అతన్ని చూడగానే పిల్లి కిటికీలోంచి పారిపోయింది. సుధీర్కి నిద్ర పట్టలేదు. పడగదిలో నుంచి హాల్లోకి వచ్చి అక్కడి నుంచి ఆఫీస్ గదిలోకి వచ్చాడు. అక్కడ లైట్ వేశాడు. మూలనున్న పడక కుర్చీ కనిపించింది. అది చూడగానే అతనికి గమ్మత్తుగా అనిపించింది. స్వప్న ఇంకా అక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. స్వప్నని దగ్గరకు తీసుకోవటం గుర్తుకొచ్చింది. అతని చెంపల్లోకి వేడి రక్తం వచ్చింది. లైట్ తీసివేసి యువతలకు వచ్చాడు. అతను మంచం మీద వచ్చి కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. వెనక్కి దిండు మీదకి జారగిలబడి వాలి సిగరెట్ కాలుస్తున్నాడు. ఎంత వదిలించుకుందామన్నా ఆ జ్ఞాపకం వదలటం లేదు. స్వప్న తల ఇంకా తన గుండెల మీద ఆనినట్లుగానే ఉంది. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవల్లోని 3వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.